గాన్ గర్ల్ పార్ట్ 2. ఇప్పుడు స్క్రీన్ని డార్క్ చేసి ఓపెన్ చేస్తే ఒక కారు జోష్గా దూసుకుపోతోంది. అందులో ఆనందంగా నవ్వుతున్న ఏమీ వేరే ఊళ్ళో రివీల్ అవుతుంది. ఎస్, నేనే తనని ఫ్రేమ్ చేశాను, నేనే గేమ్ ఆడాను, నేను ఆడిన ఆ గేమ్ ఏంటంటే అని మైండ్ వాయిస్లో చెప్తుంటుంది. నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు, నన్ను నేనే కిడ్నాప్ చేసుకున్నా, నన్ను నేనే మర్డర్ చేసుకున్నా. ఐ మీన్ నిక్ని ఫ్రేమ్ చేశా, అట్లాంటి స్కెచ్ చేశా. ఎందుకంటారా? ఎస్, దేర్ ఈజ్ ఏ రీజన్. ఇంతకుముందు నిక్ నేనుంటే లోకాన్నే మర్చిపోయేవాడు, కానీ ఈ మధ్య నన్నే మర్చిపోయాడు. ఆండీ అని అదేవతో స్టూడెంట్ అంట, దాని మాయలో పడ్డాడు, ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, లేట్ నైట్ బయటికి వెళ్తున్నాడు, ఎర్లీ మార్నింగ్ ఇంటికి వస్తున్నాడు. నాకు ఇది ఎంత పెయిన్ఫుల్గా ఉందంటే ఐ కాంట్ బేర్. అందుకే అతని మీద కక్ష కట్టా. నా ప్రాణాలు పోగొట్టుకునైనా అతన్ని శిక్షించాలనుకున్నా. నన్ను మర్డర్ చేసినట్టుగా అతన్ని ఫ్రేమ్ చేసి జైలుకి పంపించాలనుకున్నా. దానికి తగ్గట్టు ఒక పర్ఫెక్ట్ వ్యూహం పన్నా. ముందుగా మా కాలనీలో ఉండే నోయల్ అనే ఒక లేడీని ఫ్రెండ్షిప్ చేసుకున్నా. అదొక తింగరు వచ్చింది, తను ప్రెగ్నెంట్ కూడా. నిక్ తెలియకుండా ఆమెతో ఫ్రెండ్షిప్ చేశా. బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టుగా ఫోటోలు దిగా. ఎందుకంటే నిక్ పోలీసులు వచ్చినప్పుడు ఎలాగూ నాకు ఫ్రెండ్స్ లేరని చెప్తాడు. అప్పుడు లేదు నేనున్నా అని ఈ తింగరు వచ్చింది వస్తుంది. పోలీసులకి అక్కడి నుంచే నిక్ మీద అనుమానం స్టార్ట్ అవుద్ది. నిక్ ఒక షాడిస్ట్ అని, పిల్లలంటే ఇష్టం లేదని నోయల్ దగ్గర ఒక బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేశా. ఎలాగూ ఆమె కాలనీ మొత్తం నిక్ని బ్యాడ్ చేస్తుందని తెలుసు, చెయ్యాలనే నా ఉద్దేశం. నిక్ ఒక ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అని క్రియేట్ చేయడానికి అతని క్రెడిట్ కార్డ్ని విచ్చలవిడిగా వాడి అనవసరమైన వస్తువులు కొని వుడ్ హౌస్లో దాచా. ఆ వస్తువులు పోలీసులు చూడ్డానికి క్లూ 1, క్లూ 2, క్లూ 3 ఇలా క్లూస్ వదిలేసి వచ్చా. అతను నన్ను చంపడానికి ఛాన్స్ గట్టిగా ఉందని పోలీసుల్ని నమ్మించడానికి నా పేరు మీద ఒక లైఫ్ ఇన్సూరెన్స్ చేయించా. ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి వీడు చంపాడేమో అని పోలీసులకి డౌట్ రావాలని నా ప్లాన్. ఒక ప్రెగ్నెంట్ భార్యను చంపాడంటే దాని రియాక్షన్ పబ్లిక్లో భయంకరంగా ఉంటుంది. అందుకని నేను ప్రెగ్నెంట్ అని జనాలు అనుకోవాలి. దానికోసం నేనేం చేశానో తెలుసా? నోయల్ని ఇంటికి పిలిచా. ఆమెకి లెమినార్ జ్యూస్ ఇచ్చి పదే పదే మూత్రానికి వెళ్ళేలాగా చేశా. ఆమె వెళ్ళాక ఆ మూత్రాన్ని కలెక్ట్ చేశా, దాన్ని క్లినిక్ ఇచ్చా. రిపోర్టు ప్రెగ్నెంట్ అని వచ్చింది. ఎందుకంటే నోయల్ ప్రెగ్నెంటే కాబట్టి. ఆ మెడికల్ ఎవిడెన్స్తో అందరూ నన్ను ప్రెగ్నెంట్ అని నమ్ముతారు. నిక్కి శిక్ష ఇంకా స్ట్రాంగ్గా పడుతుంది. బ్రిలియంట్ ఐడియా కదా? నేను ప్రేమించిన వాడు నన్ను ప్రేమించకపోతే మరి ఇలాగే ఉంటుంది నా కక్ష. 5th యానివర్సరీ వచ్చింది. నా స్కెచ్ అమలు చేయాల్సిన రోజు వచ్చేసింది. ఆయన అలవాటు ప్రకారం బీచ్కి వెళ్ళగానే నేను నా స్కెచ్ అమలు చేశా. టీపాయిని అద్దం పగిలేటట్టుగా నేలకేసి కొట్టా. ఆ ఫోర్స్కి షెల్ఫ్లో ఫోటో ఫ్రేమ్లు పడుతుంటే నీట్గా సెట్ చేసి పెట్టా. ఎందుకంటే నీకు మేనేజ్ చేశాడని పోలీసులకి క్రియేట్ అవ్వాలి కదా. సరే, హంతకుడు నా తల పగలగొడితే మరి రక్తమంతా నేలకు చిమ్మాలి కదా. అందుకని ఐవీ సెట్ తీసుకొని నా బ్లడ్ని ఒక బాక్స్లో సేకరించా. దాన్ని ఫ్లోర్ మీద కుమ్మరించా. మళ్ళీ నేనే తుడిచేశా. ఎందుకంటే ఆధారాలు లేకుండా చేశాడని నిక్ని అనుమానించడానికి. లైట్గా బ్లడ్ని కిచెన్లో స్ప్రెడ్ చేశా, తల మీద కొట్టినట్టుగా అనుకోవడానికి. అలాగే గోల్ఫ్ హ్యాండిల్తో కొట్టినట్టుగా అనుకోవడానికి. దానికి కొద్దిగా రక్తం అంటించా. అలాగే తీసుకెళ్ళి దాన్ని కొలిమిలో వేసి నిప్పు పెట్టా. మంచి ఎండాకాలంలో ఎవడైనా చలి కాచుకునే కొలిమి అంటిస్తాడా? అక్కడే వాళ్ళ డౌట్ ఇంకా బలపడుతుంది. ఎందుకంటే అది ప్రూఫ్ని తగలబెట్టినట్టే అవుతుంది కదా. అందుకని అంతటితోనే ఆగలేదు నేను. నా మీద సానుభూతి, అతని మీద ద్వేషం రావాలంటే ఏం చేయాలి? ఒక పథకం ప్రకారం డైరీలో అతని మీద నెగిటివ్గా రాయాలి. రాసిన ఆ డైరీని దొంగతనంగా తగలబెట్టా. ఆ డైరీలో మా మధ్య గొడవలు అవుతున్నాయని, పిల్లలు వద్దంటున్నాడని, నన్ను కొట్టాడు అని, ఏదో రోజు నన్ను చంపుతాడని, ఇలా ఒక్కొక్క తేదీ వేస్తూ ఒక్కొక్క మ్యాటర్ రాశా. దాన్ని ఓవెన్లో పెట్టి కొద్ది భాగం మాత్రమే కాల్చిపెట్టా. సో దట్ అతను డైరీ అనే సాక్ష్యాన్ని కాల్చే ప్రయత్నం చేశాడని అనిపించాలి కదా. ఆ డైరీ పోలీసులకు దొరకాలంటే దొరికేలాగా వాళ్ళని గైడ్ చేయాలి. అందుకని క్లూస్ని వదిలా. బ్రౌన్ హౌస్ అని క్లూ వదిలి నిక్ మీద డౌట్ తెప్పించా. ఇంకా ఇదంతా చేసి పారిపోవడానికి ఒక వెహికల్ కావాలి. అది దొంగ వెహికల్ అయి ఉండాలి. కొన్నా, క్యాష్ మాత్రమే వాడా. ఆన్లైన్ అయితే దొరికిపోతాను కదా. ఫైనల్గా నిక్ని ఒక హంతకుణ్ణి చేశా. నన్ను మర్డర్ చేశాడని ఫ్రేమ్ చేశా. ఈ దెబ్బతో నిక్ జైలుకు వెళ్తాడు. శిక్ష పడేదాకా ఆగి ఆ న్యూస్ని కల్లారా చూసి అప్పుడు స్లీపింగ్ పిల్స్ వేసుకొని నేను చెరువులోకి దూకి చచ్చిపోతా అంటూ
ఆమె మైండ్ వాయిస్లో ఆమె వేసుకున్న స్కెచ్ అంతా ప్రేక్షకుడికి చెప్తుంది. ఇది ఆమె అమలు చేసిన స్కెచ్. అలా కార్ వేసుకొని వేరే ప్రాంతానికి వస్తుంది ఏమి. అక్కడ బై మిస్టేక్ కూడా ఎవరు తనని గుర్తుపట్టొద్దు. అందుకని తన గెటప్ మార్చుకుంటుంది, తన పేరు మార్చుకుంటుంది, నాన్సీ అని మారుపేరు పెట్టుకుంటుంది. ఒక చీప్ ఏరియాలో క్యాబిన్ రూమ్ అద్దెకి తీసుకుంటుంది. పక్క క్యాబిన్లో గ్రేటా అండ్ జెఫ్ అనే కపుల్స్ ఉంటారు. కొంచెం డ్రగ్ ఎడిక్ట్ లాగా ఉంటారు వాళ్ళు. అయితే ఏమి నిక్కి శిక్ష పడిందా లేదా అని ఎప్పటికప్పుడు ఇంటర్నెట్లో న్యూస్ ఛానల్స్లో అప్డేట్స్ చూస్తుంటుంది. నిక్కి శిక్ష పడే టైం కోసం ఎదురు చూస్తుంటుంది. నిక్ అక్క మార్గో ఉంది కదా, ఆమె ఒక టీవీ ఛానల్లో యాంకర్ ఇదే కేసు గురించి చర్చ పెడితే చూస్తుంటుంది. యాంకర్ నిక్ గురించి బ్యాడ్గా మాట్లాడుతుంటే ట్యానర్ అనే ఒక లాయర్ లైవ్లో సపోర్ట్ చేసి మాట్లాడతాడు. అది చూస్తుంది మార్గో. వెంటనే నిక్ని అతని దగ్గరికి పంపిస్తుంది, వాదించడానికి అతన్ని మాట్లాడేసుకోమని. నిక్ వెళ్ళి ఆ లాయర్ని కలుస్తాడు. లాయర్ ఒప్పుకుంటాడు. కానీ అతను చెప్పిన ఫీజు విని నిక్ బ్లాంక్ అయిపోతాడు. $100,000 చెప్తాడు. మార్గోకి కాల్ చేసి చెప్తే, మరేం పర్లేదు, నా దగ్గర కొంత అమౌంట్ ఉంది, ఇంకొంత నా ఇంటిని మార్గేజ్ పెట్టి తెస్తాను అని ధైర్యం చెప్తుంది. నిక్కి కళ్ళు చెమర్చుతాయి తన అక్క సపోర్ట్ చేస్తున్నందుకు. లాయర్ ట్యానర్ వాదిస్తానని కమిట్ అవుతాడు. నీ కేసు విషయంలో ఒక స్ట్రాటజీతో వెళ్దాం మనం. ముందుగా ఆమెకి గతంలో ఎవరైనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదో తెలుసుకోవాలి అనగానే నిక్కి ఆమె పేరెంట్స్ చెప్పిన విషయాలు గుర్తుకొస్తాయి. వెంటనే ఎస్, ఒకడు టామీ, ఇంకొకడు డేసీ కాలింగ్స్ అని చెప్తాడు. లాయర్ వెంటనే తన ఫోన్లో చూపించి టామీ అంటే ఇతనేనా అంటాడు. దాంట్లో టామీ ఫోటో అండ్ నెంబర్ ఉన్నాయి. నిక్ ఎస్ వీడే అంటాడు. ఇప్పుడే టామీ దగ్గరికి వెళ్ళి కలువు, మాట్లాడు, ఏమీ గురించి అతనేం చెప్తాడో విని నా దగ్గరికి రా అని లాయర్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నిక్ టామీ దగ్గరికి వెళ్తాడు. టామీ చెప్పింది విని షాక్ అవుతాడు. యాక్చువల్గా నేను తనని రేప్ చేయలేదు, కానీ రేప్ చేశానని నా మీద కేసు బనాయించింది. అది వెరీ డేంజరస్. నిజానికి మా ఇద్దరి మధ్య లవ్ జర్నీ జరిగింది, రొమాన్స్ జరిగింది. దానికి ముందు ఏం చేసిందంటే మెడకి కట్టే టై తీసుకొని వచ్చింది, బార్బన్ అనే విస్కీ బాటిల్ తీసుకొని వచ్చింది. చాలా రఫ్ రొమాన్స్ జరిగింది మా ఇద్దరి మధ్య. బట్ మార్నింగ్ టైంలో పోలీసులు వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అనగానే నాకు మైండ్ దొబ్బింది. ఏమి అనే అమ్మాయి స్టేషన్కి వచ్చి నీ మీద కేసు పెట్టింది, నువ్వు ఆమెని టైతో మంచానికి కట్టేసి రిపీటెడ్గా రేప్ చేశావని చెప్పింది. సో ఇంకా మూసుకొని స్టేషన్కి పద అన్నారు వాళ్ళు. సెమన్ మ్యాచ్ చేసి నాకు జైలు శిక్ష వేశారు. చివరికి బయటకు వచ్చాను. కానీ నా పరిస్థితి ఎంత దారుణం అంటే ఎవడూ పిల్లని ఇవ్వట్లేదు, కనీసం జాబ్ కూడా ఇవ్వట్లేదు. అమ్మో, దాంతో ఎట్లా ఏగుతున్నావు భయ్యా అని వణికిపోతాడు. నిక్ షాక్గా వింటాడు. అక్కడి నుంచి నిక్ డేసీ కాలింగ్స్ దగ్గరికి వెళ్తాడు. నేను ఏమీ భర్తని, నా భార్యకి నువ్వు లెటర్స్ రాస్తుంటావు, అది నాకు తెలుసు. అదే కాదు, నీకు ఆమె చిన్నప్పటి క్రష్ అని, నువ్వు తన వెంట పడ్డావని, వేధించావని, ఆఖరికి ఆమె బెడ్ మీదకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశావని, ఇంకా చాలా విషయాలు తెలుసు. ఆల్ ఐ నీడ్ నౌ ఈజ్ ఆమె ఎలాంటిదో నాకు చెప్పు అని అడుగుతాడు. డేసీ కాలింగ్స్ అతన్ని కోపంగా చూసి, నీ భార్య మిస్సింగ్ అయి ఉంటే అది వదిలేసి ఇలాంటి డౌట్స్ పట్టుకొని తిరుగుతున్నావా, వెళ్ళు ఇక్కడి నుంచి అని సీరియస్గా సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ ఏమీ విషయానికి వస్తే, ఒక నైట్ ఆమె అండ్ గ్రేటా కపుల్స్ కలిసి గోల్ఫ్ ఆడుతుంటే తన డబ్బుల సంచి కింద పడుతుంది. అది గ్రేటా అండ్ జెఫ్ చూస్తారు. మన్నాడు అటాక్ చేసి ఆమెను చితగ్గొట్టి ఆ డబ్బు మొత్తాన్ని దోచుకొని వెళ్ళిపోతారు. ఏమీ షాక్ అవుతుంది, పెద్దగా ఏడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె దగ్గర ఒక్క పైసా లేదు, కారు తప్ప ఇంకేమీ లేదు. చేసేదేమీ లేక క్యాబిన్ వెకేట్ చేసి వెళ్ళిపోతుంది. ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు గుర్తొస్తాడు డేసీ కాలింగ్స్. అతనికి ఫోన్ చేస్తుంది. ఒక కేసినోలో వెయిట్ చేయమని చెప్పి డేసీ కాలింగ్స్ అక్కడికి వస్తాడు. ఆమె అతన్ని పట్టుకుని ఏడుస్తుంది. నా హస్బెండ్ నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు అని అబద్ధం చెప్పి ఏడుస్తుంది. అతను అవునా, పద పోలీసుల దగ్గరికి వెళ్దాం, కంప్లైంట్ ఇద్దాం అంటాడు. ఏమీ ఉలిక్కిపడి వెంటనే నో 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 అని ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తుంది. సరే, నాకు ఒక లేక్ హౌస్ ఉంది, అది జనాలకి దూరంగా చాలా సెక్యూర్డ్గా చాలా లగ్జరీగా ఉంటుంది అని చెప్పి అక్కడికి తీసుకెళ్తాడు. నిజంగానే ఆ లేక్ హౌస్ చాలా లగ్జరీగా సెక్యూర్డ్గా ఉంటుంది. ఎటు చూసినా సీసీ కెమెరాలే, ఏం చేసినా అతని మొబైల్లో తెలుస్తుంది. అదొక్కటే ఆమెకు కొంచెం అనీజీగా అనిపిస్తుంది. అతను తన డబ్బుతో ఆమెను బెండ్ చేయాలని ప్రయత్నిస్తున్నాడని కూడా ఆమె గ్రహిస్తుంది. ఒకరోజు లాయర్ ట్యానర్ నిక్ని కలిసి, ప్రజలంతా నిన్నే అనుమానిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, కాబట్టి నువ్వు ముందు ప్రజల్లో ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలి. యాండీతో ఎఫ్ఐఆర్ విషయం పబ్లిక్గా ఒప్పేసుకో,
నేను ఆ ఎఫ్ఐఆర్ వదిలేసుకుంటున్నా అని చెప్పి నువ్వు మారావన్న ఒపీనియన్ని జనాల్లో కలిగించు అని చెప్తాడు. షీబర్ అనే ఒక ఇంటర్వ్యూయర్తో ఇంటర్వ్యూ కూడా ఏర్పాటు చేస్తాడు. ఆ ఇంటర్వ్యూలో కెమెరాని చూస్తూ డైరెక్ట్గా ఏమీకే చెప్తున్నట్టుగా చెప్తాడు. ఏమీ, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. నేను యాండీతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నది వాస్తవమే, కానీ నేను ఇప్పుడు రియలైజ్ అయ్యా, కన్ఫెషన్ చేస్తున్నా, ఇంకా ఆ ఎఫ్ఐఆర్కి ముగింపు పలుకుతున్నా. యు నో వన్ థింగ్, ఇంత పెద్ద ప్రపంచంలో నేను చూసిన ఒకే ఒక్క బెస్ట్ పర్సన్ నువ్వు మాత్రమే. ప్లీజ్ కమ్ హోమ్ అని చాలా ఆవేదనగా పిలుస్తాడు. అది చూస్తున్న ఏమీ చలించిపోతుంది, ఫీల్ అవుతుంది, ఆలోచనలో పడుతుంది. తను సూసైడ్ చేసుకోవాలి అన్న ఆలోచనని పక్కకు పెడుతుంది. కానీ పక్కనే ఉండి ఆమె ఫీలింగ్స్ని గమనిస్తున్న డేసీ కాలిన్స్కి చిరాగ్గా ఉంటుంది. రిమోట్ తీసుకొని వెంటనే టీవీ ఆఫ్ చేస్తాడు. ఆ నిక్ గాడి కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు, వాడిని ఇంకా వదిలేయి, మన ఇద్దరం డీల్ చేసుకునే సమయం వచ్చింది అని చెప్తాడు. రేపు నేను మళ్ళీ వస్తాను, నువ్వు నాకు పాత ఏమీని చూపించాలి అని రొమాంటిక్ సిగ్నల్ ఇచ్చి వెళ్తాడు. ఇంకోవైపు పోలీసులు నిక్ని స్టేషన్కి పిలిపిస్తారు. డిటెక్టివ్ బోనీ కొన్ని స్ట్రాంగ్ ఎవిడెన్స్లు చూపించి క్వశ్చన్స్ వేస్తుంది. సగం కాలిన డైరీని చూపించి నిక్ని దీన్ని గుర్తుపడతావా అని అడుగుతుంది. నిక్ నో అంటాడు. మరి అంత ఎండాకాలంలో మీ ఇంట్లో చలిమంట ఎందుకు వేసుకున్నావు నిక్, ఈ సాక్ష్యాన్ని తుడిచిపెడదాం అనుకున్నావా అని బేస్బాల్ కర్రని చూపిస్తుంది. అది ఏమీ బ్లడ్ అంటిన కర్ర. నిక్ షాక్. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అరుస్తుంటే డిటెక్టివ్ బోనీ, సారీ నిక్, యు ఆర్ అండర్ అరెస్ట్ అంటుంది. నిక్ షాక్. ఇంకా లేక్ హౌస్ దగ్గర ఏమీ వీడింకా నన్ను వదిలేలాగా లేడు అని డిసైడ్ అయిపోయి తెల్లటి మ్యాక్సీ వేసుకుని రెడీ అవుతుంది. అతని పెదివి తెగేలా కిస్ పెట్టేస్తుంది, జుట్టు చెరిపేస్తుంది, టక్ పీకేస్తుంది. అతను ఆశ్చర్యపోయి ఇదేంటి అని అంటే, మరి ఒకప్పటి అల్లరి ఏమీని కోరుకున్నావు కదా, అందుకే అలా బిహేవ్ చేస్తున్నా అంటుంది. అతను ఓహో అనుకొని మళ్ళీ వస్తానని వెళ్ళిపోతాడు. వెళ్తూ చిట్లిన పెదవిని తుడుచుకోవడం, చెదిరిన జుట్టు సెట్ చేసుకోవడం, ఊడిన టక్ సర్దుకోవడం, ఇవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయి. అదే అదే ఆమెకు కావాలి, అందుకోసమే ఆమె అలా చేసింది. ప్రైవేట్ రూమ్లోకి వెళ్ళి ఏమీ అతను తిరిగి వచ్చే లోపు గబగబా రిబ్బన్ తెచ్చి కాలి కట్టేసుకుంటుంది. బార్బన్ విస్కీని ప్రైవేట్ పార్ట్స్ మధ్య పులుముకొని గాయం చేసుకుంటుంది. లాక్ చేస్తున్న డేరు దగ్గరికి పరిగెత్తుకెళ్ళి హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ అద్దం డోర్ని కొడుతూ పడిపోతుంది. లోపలున్న డేసీ కాలింగ్స్ ఆమెను దారుణంగా రేప్ చేశాడని అనిపించేలాగా సీన్ క్రియేట్ చేస్తుంది. సీసీ కెమెరాలో అది రికార్డ్ అవుతుంది. ఇంకా డేసీ కాలింగ్స్ వచ్చేస్తాడు రొమాన్స్ చేయడానికి. వచ్చి రాగానే ఏమీ అతన్ని టెంప్ట్ చేస్తూ శృంగారంలోకి దింపుతుంది. మంచం మీద అతను శృంగారం చేస్తుండగా దిండు కింద దాచిపెట్టిన నైఫ్ని తీస్తుంది. ఒక్కసారిగా అటాక్ చేసి అతని పీక కోసేస్తుంది. అతను షాక్. అంతేకాదు, అతని బ్లడ్తో తన బట్టలు తడిసేలాగా అతని దగ్గరికి లాక్కుంటుంది ప్రూఫ్ కోసం. ఎంత దారుణమైన క్యారెక్టర్. ఆ రక్తంతో ఏమీ తిరిగి నిక్ దగ్గరికి వస్తుంది. కారు దిగి రక్తంతో ముద్దైన బట్టలతో ఏడుస్తూ వస్తున్న ఆమెను చూసి నిక్ షాక్. ఆల్రెడీ గుమిగుడిన మీడియా షాక్. ఏమీ అతని చేతిలో వాలిపోయి స్పృహ కోల్పోతుంది. మీడియా అంతా రికార్డ్ చేస్తుంది, ఫోటోలు తీస్తారు. కట్ చేస్తే హాస్పిటల్లో ఆమెకి ట్రీట్మెంట్ స్టార్ట్. మీడియా అండ్ FBI పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకుంటారు. అసలు ఆ రోజు ఏం జరిగిందమ్మా అని అడుగుతారు. ఏమీ ఒక కొత్త కథ స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు మా 5th యానివర్సరీ రోజు. మార్నింగ్ డోర్ బెల్ మోగింది. మామూలుగా వెళ్ళి తీశా. చూస్తే అతను నా హై స్కూల్ ఫ్రెండ్ డేసీ కాలింగ్స్. అతను ఇంకా మారలేదు, అలాగే అదే అబ్సెషన్తో ఉన్నాడు. లోపలికి వచ్చి నన్ను గట్టిగా పట్టేసుకున్నాడు. నేను భయమేసి తోసేసి కిచెన్లోకి పరిగెత్తా. గోల్ఫ్ కర్ర తీసుకొని నన్ను తల మీద కొట్టాడు. ఆ తర్వాత నాకేం జరిగిందో తెలీదు. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి అతను లేక్ హౌస్లో ఉన్నా, అంటే నన్ను కిడ్నాప్ చేసి అక్కడ నిర్బంధించాడు. ఆ రోజు నుంచి నన్ను ప్రతిరోజు లైంగికంగా హింసించేవాడు, ఫిజికల్గా టార్చర్ పెట్టేవాడు. ఒక కుక్కని కట్టేసినట్టు నన్ను తాళ్ళతో కట్టేశాడు. తిండి పెట్టకుండా మార్చేవాడు, కత్తితో గాయాలు చేసేవాడు. ఇంటి నిండా కెమెరాలు ఉన్నాయి, కావాలంటే ప్లీజ్ వెతికి తీయండి అని ఏడుస్తూ చెప్తుంది. అయితే ఆమె ఎక్కడైతే మర్డర్ చేసిందో ఆ రూమ్లో కెమెరాలు పనిచేయకుండా చేసిందనుకోండి, అది వేరే విషయం. ఇంకో పక్కన నిక్ అండ్ జేమ్స్ మాట్లాడుకుంటున్నారు. నిక్కి ఆమె ఒక చీట్ అని క్లియర్ కట్గా అర్థమైపోయింది. జేమ్స్ని అడిగాడు, ఏమండి డిటెక్టివ్ గారు, అసిస్టెంట్ గారు, వాడు తనని కట్టేశాడు అంటుంది. కట్టేస్తే నైఫ్ ఎలా అందుకుంది, ఎలా అటాక్ చేయగలిగింది అంటాడు. జేమ్స్, ఇప్పుడు అది అవసరమానయ్యా నీకు, నీ వైఫ్ నీకు తిరిగి వచ్చేసింది కదా, సంతోషించు అంటాడు. డిటెక్టివ్ బోనీ కూడా ఏమీని అస్సలు నమ్మట్లేదు. గన్ ఎందుకు కొనాలనుకున్నావు ఏమీ అని అడుగుతుంది. ఆమె దాన్ని దాటేస్తూ, నాకు కళ్ళు తిరుగుతున్నాయి సార్ అంటుంది. FBI ఆఫీసర్ బోనీని వారించి, ఇంకా ఇది చాలు,
నువ్వు చాలా ధైర్యవంతురాలివి, గ్రేట్, నిన్ను నేను అభినందిస్తున్నా అని చెప్తాడు. మీడియా అంతా క్లాప్స్ కొట్టి ఫోటోలు తీసుకుంటుంది. నిక్ పిచ్చోడైపోయి చూస్తుంటాడు. ఎంత గేమ్ ఆడుతున్నావే అనుకుంటాడు మనసులో. కట్ చేస్తే నిక్ ఆమెని తిరిగి తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. డోర్లు వేసి, మహానటి ఇంకా ఆపవే నీ ఆస్కర్ నటన, డోర్ వేసేసా ఇంకా ఆపు అంటాడు. నాది నటన కాదు, నిజం. టీవీ ఇంటర్వ్యూలో నువ్వు నన్ను తిరిగి రమ్మని కోరావు, చూసావా? నీ కళ్ళల్లో ఆ ప్రేమ చూశాను, అదే నా నిక్. ఆ నిక్ కోసమే కదా నేను ప్రేమించా అని చెప్తుంది. నిక్, నాకు అదంతా కాదు, నిజాలు చెప్పు అంటాడు. సరే అయితే నాతో రా, బట్ బట్టలన్నీ విప్పేసి నగ్నంగా రా. ఎవడికి తెలుసు, నువ్వు ఏ వైరో దాచుకుని వచ్చి నన్ను మర్డర్ చేస్తే అని రక్తం కడిగేసుకోవడానికి బాతింగ్కి వెళ్తుంది. నిక్ కూడా వస్తాడు బట్టలు తీసేసుకొని. చెప్పు అసలు ఏం జరిగింది అని అంటాడు. ఆమె నగ్నంగా ఒంటి మీద రక్తాన్ని కడుక్కుంటూ ఉంటే నిక్ వచ్చి, నువ్వు కావాలనే వాడిని మర్డర్ చేసి వచ్చావు, అవునా? నువ్వు ఒక అంతకురాలివి అంటాడు. లేదు, నేను ఒక యోధురాలిని అంటుంది. తిరిగి నా ఇంటికి నేను చేరుకోవడానికి యుద్ధమే చేశాను యునో అంటుంది. నిక్, లేదు, నువ్వు ఒక అంతకురాలివి, నిన్ను వదిలేసుకుంటా అంటాడు. అదంత ఈజీ అనుకుంటున్నావా? నీ భార్య నీకోసం ఒక కిడ్నాపర్ గాన్ని చంపేసి మరీ వస్తే నువ్వు వదిలేస్తా అంటావా అని పబ్లిక్ నిన్నే తిడతారు. ఎందుకంటే నేను జనాలకి నీ గురించి ఆల్రెడీ బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేశా కాబట్టి అని అంటుంది. అంటే నువ్వు ప్రెగ్నెంట్ అనేది నిజమేనా అంటాడు. అఫ్కోర్స్ అంటుంది. పక్కకు వచ్చేసాక అతనికి అనుమానం పీకుతుంటుంది. తామిద్దరం కలవనే లేదు కదా, మరి ప్రెగ్నెంట్ ఎలా అయింది అని. నెక్స్ట్ డే మీడియా కవరేజ్లో ఒకరు, మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని ఇద్దరిని అడుగుతారు. కవర్ చేస్తూ, లేదు, ప్రస్తుతం మా మ్యారేజ్ లైఫ్ మీద ఫోకస్ చేశాం అని చెప్తుంది. లో వాయిస్లో నిక్ చెప్తుంది, వాళ్ళు మనల్ని చూస్తున్నారు, మనం ఆనందంగా ఉన్నామా లేదా అని. కిస్ పెట్టు అంటుంది. నిక్కి ఆమె మీద ఇష్టం లేదు. బుగ్గ దగ్గరికి వంగి కిస్ పెట్టినట్టుగా జస్ట్ సౌండ్ ఇస్తాడు. ఆమెతో ఉండలేక, అలాగని ఆమెను వదిలేయలేక ఇంకా అతనికి హింస స్టార్ట్ అవుతుంది అని మనకు అర్థమవుతుంది. నిక్ గిఫ్ట్ ఇచ్చి ఓపెన్ చేయంటుంది. చేస్తాడు. దాంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుంది. తీసి చూస్తే అది పాజిటివ్ అని ఉంటుంది. నిక్కి కోపం వస్తుంది. ఇంపాసిబుల్, మన మధ్య ఏమీ జరగలేదు. ఆల్రెడీ క్లినిక్ నుంచి కూడా మనకు ఒక మెసేజ్ వచ్చింది, సెమన్ కలెక్ట్ చేసుకోకపోతే డిశ్చార్జ్ చేస్తామని అంటాడు. ఎస్, నేను వెళ్ళి కలెక్ట్ చేసుకున్నా కదా అని కడుపుని నిమురుతుంది. నిక్ షాక్గా చూస్తుంటాడు. చూడు నిక్, నువ్వు నన్ను వదిలేసిపోలేవు, పోకూడదు, కూడదు అని పోయావనుకో, నీ కొడుక్కి నీ గురించి బ్యాడ్గా చెప్పి నీ మీద ద్వేషంతో పెంచుతా అని బ్లాక్మెయిల్ చేస్తుంది. పాపం నిక్ కాంప్రమైజ్ అవుతాడు. నా కోసం ఒకరిని మర్డర్ చేసి మరీ వచ్చింది కదా, యాక్సెప్ట్ చేస్తే తప్పేముందిలే అని మనసుకు నచ్చ చెప్పుకొని కాపురం కంటిన్యూ చేస్తాడు. ఇలా ఎంతమంది కాంప్రమైజ్ అయ్యి కాపురాలు చేస్తున్నారో మరి ఆ దేవుడికే తెలియాలి. అతని అక్క మార్గో అతని నిర్ణయం పట్ల షాక్ అవుతుంది. ఆమెతో కాపురం చేయబోతున్నాడని తెలిసి, అదేంట్రా, అది పెద్ద సైకో కదరా అని అంటే, తప్పదక్క, నువ్వు మాత్రం నాకు ఎప్పటికీ తోడుండక్క అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. మార్గో కూడా ఏడుస్తూ, నేను నీకు తోడుంటా, కడుపులో ఉన్నప్పుడే తోడుగా ఉన్నదాన్ని, ఎప్పటికీ తోడుంటా అని ఏడుస్తుంది. ఇంకా చివరి షాట్ పడుతుంది. అతని ఒళ్ళో తలపెట్టుకొని పడుకొని ఉంటుంది. నిక్ తలని నిమురుతూ ఆలోచిస్తుంటాడు. నా భార్యను తలుచుకుంటే ముందుగా గుర్తొచ్చేది ఆమె రూపం కాదు, ఆమె తలకాయ. ఆ బుర్రలో ఏముందో, ఏం ఆలోచిస్తుందో, ఏం ప్లాన్ చేస్తుందో ముందే తెలుసుకుంటే బాగుండు అని. అదే ఈ సినిమాకి ఓపెనింగ్ సీన్, అదే ఎండింగ్ సీన్. దీంతో సినిమా ఎండ్ అవుతుంది. సో ఇది ఈ మొగుడు పెళ్ళాం స్టోరీ. అమేజింగ్ హంబుల్డ్ హస్బెండ్. పకడ్బందీగా ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి ఆ అబద్ధాన్ని నిజం చేసింది ఈ భార్యామణి. అతని పాలిట వైఫా నైఫా అంటే నైఫే అందాం, ఎందుకంటే కత్తిలా ఉంటుంది కదా. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? ఐ హోప్ ఇట్స్ ఆసమ్. Comment please. My next video is a cute, heart-touching love story. To get it, please subscribe if you not done it. Thank you. Bye bye. Cinema Story.